Hi, this is Chandu Bhutaraju. Now we are going to open the CoinDX. If you have account, CoinDX అనేది మన ఇండియన్ క్రిప్టో ప్లాట్ఫామ్ అనమాట. సో ఇప్పుడు మనం డిస్కషన్ చేసుకోబోయేది ఎస్పెషల్లీ ద బిట్ కాయిన్. సో ఇది ఫస్ట్ ఫేసింగ్ అనమాట. నెక్స్ట్ ఫస్ట్ ఫేసింగ్ ఓపెన్ చేసి ఇలా వస్తుంది. ఎన్ని ఈరోజు హైయెస్ట్ ఎక్కువ ప్రైజ్ ఇంక్రీజ్ అయినది ఫస్ట్ చూపిస్తుంది సినాప్స్ ఐడెక్స్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది నా పోర్ట్ఫోలియో. నేను జస్ట్ 500 ఇన్వెస్ట్మెంట్ చేసిన. ఇప్పుడు నాది 28 రూపీస్ లాస్ ఉందన్నమాట. సో ఇప్పుడు బిట్ కాయిన్ ఓపెన్ చేసిన. నేను కొన్న దాంట్లో 200 రూపీస్. ఓకే, ఇప్పుడు ఎట్లా చేంజ్ అనేది చూసుకుందాం ఒకసారి. 1 అవర్లో 2000, 1 వీక్లో 1,71,000, 1 మంత్ 88,000, 1 ఇయర్ 43,65,112. ఒక ఓవరాల్గా స్టార్టింగ్ చూసుకుంటే 83 lakhs అయిపోతుంది. ఇప్పుడు మనం దీని యొక్క కంప్లీట్ ర్యాంక్ వచ్చేసి 1, మార్కెట్ క్యాపిటల్ వచ్చేసి ఆల్మోస్ట్ 1 trillion ఉంది. సో గ్లోబల్ వాల్యూమ్ వచ్చేసి 36.7 billion. ఫుల్లీ డిలీటెడ్ మార్కెట్ టోటల్ సప్లై 19.82 million బిట్ కాయిన్స్. ఆల్ టైమ్ హై జనవరి 2025లో 98 lakhs. ఇది దీని ఒక కేటగిరీ వచ్చేసి పేమెంట్స్ లాంచ్ ఎప్పుడు 2010. కింద బిట్ కాయిన్ ఒక ఒరిజినల్ వెబ్సైట్ అనమాట. దీంట్లో కాయిన్డెక్స్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే దీంట్లో సిప్ కానీ మనం సిప్ అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కానీ ఉంది అనమాట. సో ఇక్కడ 1 year దీంట్లో 1 time ఇన్వెస్ట్మెంట్ చేసాను, 3 years తర్వాత చూపిస్తాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో మనం గ్రాఫ్ ఒకసారి ఓపెన్ చేద్దాం. నా ఇన్వెస్ట్మెంట్ వచ్చి రిటర్న్స్ వచ్చేసి -12. నేను ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన అంటే 94 lakhs ఉన్నప్పుడు ఇన్వెస్టెడ్ 200 రూపీస్. సో ఇప్పుడు కరెంట్ చూసుకుంటేనేమో 88 lakhs కడ. సో మైనస్లో పోయిందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క నార్మల్ గ్రాఫ్. దీంట్లోనే బయ్యింగ్ సెల్లింగ్ అనేది చాలా ఈజీ ప్రాసెస్. మన ఇండియన్ కరెన్సీలో చాలామందికి తెలియక బినాన్స్లో చాలా స్ట్రగుల్ అవుతుంటారు. సో ఐ థింక్ కాయిన్డెక్స్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ ఇండియన్స్ విత్ యూపీఐ ఓన్లీ. ఎక్కువగా ఇప్పుడు 1 year బ్యాక్ చూసుకుందాం. 1 yearలో చూసుకున్నట్టయితే సో చాలా హైయెస్ట్ అనమాట. అది ఓవరాల్గా 1 crore రీచ్ అయింది. 1,68,000 సంథింగ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి 3 months క్లిక్ చేస్తే జస్ట్ ఓవరాల్గా అది కానీ 1,68,000 ఓవరాల్గా పోయింది. దాని తర్వాత మన డౌన్ఫాల్ వచ్చింది, 88 lakhs కాడికి వచ్చింది. నెక్స్ట్ 1 month క్లిక్ చేస్తే ఇక్కడ 1,50,000 కాంచి పోయి 88 lakhs కన్నా. నెక్స్ట్ 7 daysకి వచ్చేసి సో మొత్తం ఇప్పుడు డౌన్ఫాల్లో ఉందన్నమాట చూసుకున్నట్టయితే. నెక్స్ట్ వచ్చేసి 1 dayకి వచ్చేసి 1 day 90 lakhs కాడ స్టార్ట్ అయ్యి 88 lakhs కాడ ఎండ్ అయింది. సో దీనికి స్పెసిఫిక్గా ఎండ్ అనేది అంటూ ఏమి ఉండదు. యాక్చువల్గా చెప్పాలంటే ఎప్పుడు 24/7 మన హార్ట్ అయితే ఎట్టయితే బీట్ అవుతుంటుందో ఈ క్రిప్టో కరెన్సీగా నాన్ స్టాప్ అవుతూనే ఉంటుంది. 1 day 1 nightలా ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. సో ఇట్స్ హైలీ రిస్క్. సో దాన్ని డీప్ అబ్జర్వ్ చేస్తే 1 సెకండ్లో 1 minute ఎంత జరిగింది చూపిస్తుంది. ఇది ఇన్స్టెంట్. మనం ఎట్లా కొనాలంటే ఆడ 100 రూపీస్ అని ఆడ ఎంటర్ చేసి ఇక్కడ స్వైప్ టు బై అని చూసినా ఎమ్మటే క్లిక్ చేయాలి. మీరు ఎప్పుడైతే మనీ ఎంటర్ చేస్తారో ఆడెమ్మటే నీకు ఎంత పర్సెంటేజ్ బిట్ కాయిన్ ఎంత వస్తుంది. ఇది లిమిట్. మన లిమిట్లో పెట్టుకోవచ్చు. అంటే ఇప్పుడు 88 lakhs ఉంది, 80 lakhs కాడ రాగానే మనకి ఎగ్జిక్యూట్ కావాలని అట్టగానే సెట్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో ఒక బెనిఫిట్ ఇది. డెప్త్ ఎట్లా ట్రేడ్ అవుతుంది, క్వాంటిటీ ఎంతమంది కొంటారు 1 secondలో, బిట్ ప్రైస్ అంటే ఎంతమంది ఆడ అడుగుతారు. వీళ్ళు గ్రీన్ అనేటోళ్ళం కొనేటోళ్ళు, రెడ్ అనేటోళ్ళం అమ్మేటోళ్ళు అనమాట. సో 1 secondలో అంతా జరుగుతుందన్నమాట క్రిప్టోలో. సో ఓకే, థ్యాంక్ యూ. సో ఇది గ్రాఫ్ అండ్ ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్. This is my portfolio. I have invested. Thank you. This is Chandu Bhutaraju.